భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏదైతే శంకుస్థాపన జగన్‌మోహన్ రెడ్డి గారు చేశారని, ఇప్పుడు దాన్ని మళ్ళీ టీడీపీ వాళ్ళు మేమే భోగాపురాన్ని చేశామని చెప్పి ఏదైతే యుద్ధం జరుగుతుందో 2 పార్టీల మధ్య సోషల్ మీడియాలో, దాని గురించి చర్చిస్తానికి వాళ్ళు మనతో పాటు ఇంద్రనీల్ గారు ఉన్నారు. నమస్తే ఇంద్రనీల్ గారు. నమస్తే సార్, అసలు రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి? అసలు భోగాపురం అసలు రియల్‌గా ఎవరు స్టార్ట్ చేశారు? అది ఎక్కడ పునాది పడిన దానికి ఇవాళ ఎక్కడ స్టార్ట్ అయింది? జనరల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఇట్స్ ప్రోగ్రెసివ్ వర్క్. అది గవర్నమెంట్ మారినా కూడా అది కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. అయితే ఎస్పెషలీ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే కొన్ని కీ ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన అంటే శిలాఫలకం ఎవరు స్టార్ట్ చేశారు అంటే చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు అనేది అందరికి తెలుసు అనే విధంగా వాళ్ళు మేమే స్టార్ట్ చేసాం, మేమే కంప్లీట్ చేసాం అనే విధంగా వాళ్ళు క్రెడిట్ తీసుకోవాలనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఆ శిలాఫలకం వేసింది ఎప్పుడు అనేది మాత్రం గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడు అంటే 2019 ఫిబ్రవరిలో, అంటే కరెక్ట్గా 40 రోజుల్లో ఎన్నికలు ఉండగా శిలాఫలకం వేశారు, ఎన్నికల కోడ్ జరుగుతుండగా. సో ఈ 40 రోజుల్లో ఏం పర్మిషన్స్ వచ్చినాయి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడన్నా శిలాఫలకం స్టార్ట్ చేయాలి, శంకుస్థాపన చేయాలి అంటే బేసికల్లీ ఏంటి, అక్కడ పర్మిషన్స్ అంటే నేషనల్ పౌరశాఖ నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాలి, పర్యావరణం నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాలి, అండ్ ఎయిర్లైన్ సెక్యూరిటీ నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాలి, అలాగే ల్యాండ్ క్లియరెన్స్లు చేసుకోగలగాలి, ల్యాండ్ ఎక్విజిషన్ ఓరియంటెడ్ అంటే ఎంతవరకు మనం దీన్ని అంటే ఆ భూమి ఎంత కలెక్ట్ చేయాలి అనేది, ఈ ఎలాంటి పర్మిషన్స్, ఎలాంటి అంటే మ్యాప్ కానివ్వండి, ఏ వివరాలు లేకుండా కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 45 రోజులు గ్యాప్ కూడా లేని టైంలో శిలాఫలకం ఒకటి పెట్టేసి శంకుస్థాపన చేశారు. అంటే వితౌట్ బ్లూ ప్రింట్ చేశారంటారా మీరు? క్లియర్గా అది అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు ఆ పనులు ఎప్పుడు స్టార్ట్ అయినట్టు అవుతాయి? 45 రోజుల్లో ఎన్నికలు ఉన్నప్పుడు, ఎన్నికల సమయంలో కేవలం శిలాఫలకం వేసిన తర్వాత మరి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క ప్రోగ్రెసివ్ వర్క్ కానీ ఇనిషియేషన్ కానీ ఎవరు స్టార్ట్ చేసినట్లు? 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2020 నుంచి చేసిన కృషి. ఇందులో చూడండి, నేను ఇందాక చెప్పిన లైసెన్స్లు పౌరశాఖ నుంచి కానివ్వండి, లేదా సెక్యూరిటీ ఎయిర్లైన్ సెక్యూరిటీ నుంచి కానివ్వండి, పొల్యూషన్ బోర్డ్స్ నుంచి కానివ్వండి, పర్యావరణం నుంచి కానివ్వండి, లేదు అసలు ఏ ప్రాజెక్ట్ అయినా మీరు టేక్ ఓవర్ అసలు కంప్లీట్ చేయాలన్నా స్టార్ట్ చేయాలంటే ద మేజర్ టాస్క్ ఏముంటుందంటే ల్యాండ్ ఎక్విజిషన్ సార్. కరెక్ట్. ఎందుకంటే ఆ రైతులను ఒప్పించి వాళ్ళకి ఎక్విజిషన్ క్లియర్ చేయాలి. అందులో ఎవరి మధ్యన వివాదాలు ఉంటే వాళ్ళు కోర్టులకు వెళ్తారు, ఆ కోర్టు క్లియరెన్సులు రావాలి, ఆ కోర్టుల్లో ఉన్న భూ వివాదాల నుంచి క్లియరెన్స్ వచ్చి వాళ్ళందరికీ క్లియర్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేయటము అంటే అది డబ్బుతో కూడుకున్న పనే కదా. ఆర్థికంగా మనం వాళ్ళకి కాంపన్సేషన్ చేయాలి కదా భూమి ఇచ్చిన వాళ్ళకి. సో ద క్రూషియల్ అండ్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ ఏదైనా మీరు తీసుకుంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. సో ఆ ల్యాండ్ ఎక్విజిషను, కోర్టు వివాదాల్లో పరిష్కారాలు అండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన పర్మిషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. డేట్ వైజ్ చాలా క్లియర్గా అందరికీ తెలుసు. సో వీరు ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి పెండింగ్ ఉన్నదాన్ని కంప్లీట్ చేశారు. ఓకే, ఇది ఒక ప్రోగ్రెసివ్గా ఒక ప్రభుత్వం ఇనిషియేట్ చేసి మోస్ట్ ఆఫ్ ద థింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 2023 మే ఆ టైంకి అనుకుంటా ఆల్మోస్ట్ అన్ని పర్మిషన్స్, ఎక్విజిషన్ కూడా కంప్లీట్ అయ్యి పూర్తి స్థాయిలో అక్కడ వర్కులు జరగడం స్టార్ట్ అయింది. సో వాళ్ళ హయాంలో ఒక 1 ఇయర్, వీళ్ళ హయాంలో ఒక 1 ఇయర్ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగిన అంటే పర్మిషన్స్, ఎక్విజిషను, ల్యాండ్ క్లియరెన్స్లు, కోర్టు వివాదాలు పూర్తిగా పరిష్కరించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. సో ఈ క్రెడిట్ని కేవలం మా ప్రభుత్వంలో మాత్రమే జరిగింది, మేమే శిలాఫలకం వేసాము, వాళ్ళు ఏమీ చేయలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, కేవలం మేము వచ్చిన ఈ 18 నెలల్లో ఇది కంప్లీట్ చేశాము అని చెప్పుకోవాలని వాళ్ళ ప్రయత్నం చూస్తుంటే 18 నెలల్లో ఒక అంతర్జాతీయ భోగాపురం ఎయిర్పోర్టుని కంప్లీట్ చేయగలిగిన వ్యక్తి అమరావతి విషయంలో ఎందుకు 10% ఆఫ్ పనులు కూడా పూర్తవలేదు? 2014 నుంచి 19 మధ్య మీరు 18 మంత్స్లో క్లియరెన్స్లు అన్నీ వచ్చేస్తాయా? క్లియరెన్స్లు ఇదివరకే వచ్చుండే సార్. అంటే ప్రజలకు తెలియకపోవచ్చు, 2023 మే లోపే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కావాల్సిన ప్రతి పర్మిషను, ల్యాండ్ ఎక్విజిషను, కోర్టు వివాదాలు ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఎవ్రీథింగ్ క్లియర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఓన్లీ కన్స్ట్రక్షన్ పార్ట్ అప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది, అప్పుడే చాలా మేజర్ వర్క్ జరిగిపోయింది. ఆ 1 ఇయర్లో మిగిలినది కూడా ఈ 18 నెలల్లో కంప్లీట్ చేశారు కన్స్ట్రక్షన్ వర్క్. సో అంతేగానివ్వండి,
ఆ పెండింగ్ పర్మిషన్స్ కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, ఈ 18 నెలల్లో అసలు వాటికి సంబంధించి వీళ్ళు చేయాల్సిన అవసరం ఏమీ రాలేదు. ఓకే. సో 18 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తం మేమే కట్టామని చెప్పుకోవాలని క్రెడిట్ తీసుకోవాలనుకుంటే మరి పోలవరాన్ని ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారా? అమరావతిని రైతులను మోసం చేస్తున్నారా? మీరు 14 నుంచి 19 దాకా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? 50% గ్యారెంటీగా మేము ఈ 3 సంవత్సరాల్లోనే, అంటే ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు 3 సంవత్సరాల్లోనే 50% కంప్లీట్ చేస్తా అని చెప్పారు కదా రైతులకి. కేవలం 10% కూడా కంప్లీట్ అవ్వలేదని వాళ్ళే శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మరలా అధికారంలోకి వచ్చారు, 2 సంవత్సరాలు అయిపోవస్తుంది, 18 నెలలు కూడా 1.5 year కంప్లీట్ అయిపోయింది. నారాయణ గారు ఏం చెబుతారు? ముళ్ళకంపలు కొట్టడానికే టైం సరిపోవట్లేదు, లేదు వరద నీళ్ళు తోడుకోవడానికి టైం సరిపోవట్లేదు, వాటికి 100 కోట్లు ఖర్చు పెడతామని చెబుతున్నారు తప్పితే 18 నెలల్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టగలిగిన వ్యక్తులు, 5 సంవత్సరాల్లో కనకదుర్గమ్మ గుడి ముందు ఒక ఫ్లైఓవర్ కట్టలేని వ్యక్తులు 18 నెలల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారంటే ప్రజలు నమ్ముతారా? సో ఏదైనా ఒక క్రెడిట్ చోరీ చేయాలని ట్రై చేయడం కంటే కూడా గత ప్రభుత్వం చేసిన దాన్ని మేము కంటిన్యూ చేశాము అని చెప్పి చాలా హుందాతనంగా దాన్ని అడ్రస్ చేయాల్సినదైతే ఉంది. అది చేయకుండా ప్రతిదీ కూడా, అంటే ఇప్పుడు మీరు కానీ చూసుకుంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. గతంలోకి వెళ్ళినా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా రాజశేఖర రెడ్డి గారే పూలింగ్ కంప్లీట్ చేశారు, కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు, ఓపెనింగ్ కూడా ఆయన చేశారు. మీకు అవుటర్ రింగ్ రోడ్డు తీసుకున్నా కూడా రైతులకు పూలింగ్ అనకూడదు, ఎక్విజిషన్ ఆయనే కంప్లీట్ చేశారు, పేమెంట్లు ఆయనే చేశారు, కన్స్ట్రక్షన్ వాళ్ళే కంప్లీట్ చేశారు. ఈవెన్ మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకోండి, భోగాపురం ఎయిర్పోర్టు పీపీపీ మోడల్లో జిఎంఆర్ దక్కించుకున్న ఆ టెండర్ ఎల్ఓఏ ఏదైతే ఉందో అది కూడా ఎప్పుడు జరిగింది? 2020లో జరిగింది. మరి 2020లో చంద్రబాబు గారు ఉన్నారా? అసలు జిఎంఆర్ అలాట్మెంట్ కూడా అయింది వైఎస్ఆర్ హయాంలోనే కదా. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టినా, లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినా జిఎంఆర్ఐ వాళ్ళే కదా. ఇప్పుడు ఒక పీపీపీ మోడల్లో కట్టేటప్పుడు ఒక ప్రైవేట్ యాజమాన్యం దాని పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళ డబ్బుతో వాళ్ళు పీపీపీ మోడల్లో కట్టేటప్పుడు ఇక్కడ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకునేది ఏంది? ప్రస్తుత ప్రభుత్వం మేము కంప్లీట్ చేసామని క్లెయిమ్ చేసేది ఏంది? అక్కడ జిఎంఆర్ కదా డబ్బు పెట్టింది కానీ, కన్స్ట్రక్షన్ స్పీడప్ చేసింది కానీ. ఇంకో క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నా, మొన్న గ్లోబల్ సమిట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందో అప్పుడు వైజాగ్ టు భోగాపురం కూడా రోడ్డు వేస్తామని చెప్పి నడ్డా గారు ఆ మీటింగ్లో ప్రకటించారు కదా. మరి ఇది అప్పటికే ఆల్రెడీ అప్రూవల్స్ అన్నీ వచ్చి క్లియరెన్స్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ నుంచి భోగాపురంకి 6 lane నేషనల్ హైవే కూడా పర్మిషన్ తెచ్చుకున్నారు. దానికి కూడా అలాట్మెంట్ చేయించారు. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా చాలా స్పీడప్ చేసింది. సో నేను ఇక్కడ ఏమంటానంటే, అసలు భోగాపురం ఎయిర్పోర్టు పీపీపీ మోడల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యత ఏముంటుంది ఇందులో? ఇప్పుడు మాట్లాడితే చంద్రబాబు గారు పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలి, అదే చేయటం ఉత్తమం అనే కదా ఆయన చెప్పేది. ఆయన పదే ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశామో పెట్టుబడిగా దానికి అయ్యే కన్స్ట్రక్షన్ కాస్ట్ కానివ్వండి ప్రతిదీ కూడా ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారు, ప్రభుత్వం మీద బడ్డెన్ తగ్గిద్దని కదా చెప్తున్నారు. మరి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా పీపీపీ మోడల్లో జిఎంఆర్ దక్కించుకున్న తర్వాత పూర్తి పెట్టుబడి జిఎంఆర్ పెట్టింది కదా. మరి జిఎంఆర్ పెట్టేటప్పుడు ప్రభుత్వం యొక్క రోల్ ఏంటి? కేవలం దానికి కావాల్సిన అనుమతులు తేవడం, పర్మిషన్స్. ఆ పర్మిషన్స్ అంతా ఎవరు తెచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. జిఎంఆర్కి జిఎంఆర్ వాళ్ళకి రెండోది ఏంటి? భూమి ఎక్విజిషన్ కంప్లీట్ చేయాలి ప్రభుత్వం. అది ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఎక్కడన్నా స్థల వివాదాలు ఉంటే కోర్టు క్లియరెన్సులు తేవాలి ప్రభుత్వం. అంటే పీపీపీ మోడల్లో ప్రభుత్వం రోల్ చెప్తున్నా నేను. ఈ పీపీపీ మోడల్లో ప్రభుత్వం చేయాల్సిన ప్రతి బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చి కొత్తగా చేయడానికి ఏముంది అని 18 నెలల్లో ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు ఏం చేశారు? నేను ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అక్కడ ఎన్ని పీలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పీలు ఉన్నాయి? అక్కడ 3, ఇక్కడ 3 సార్. కొత్తగా P4 అనేది ఏంటి? P4 కొత్త మోడల్. అది ఇంకా ప్రభుత్వం అంటే మెడికల్ కాలేజీ విషయంలో 3 పీలే. 4 పీలు ఏంటంటే ఇంటికి ఒకళ్ళని వ్యాపారవేత్తలు చేస్తాము, అది 4వ పీ. ఓహో, ఓకే. ఈ క్లారిటీ ప్రజలకు అర్థం ఇప్పుడు మీ ద్వారా రాదు, ఉండదు కూడా. వాళ్ళకి అర్థమైంది ఒకటే, చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి అన్ని ప్రైవేట్ చేస్తారు చేయగలిగినన్ని, మనం ఇక తప్పదులే, మనం మ్యాండేట్ ఇచ్చాం కాబట్టి భరిద్దామనే భావనలో ఉంటారు. పాపం ప్రజలు ఏం చేయలేరు కదా ఇప్పుడు. రైట్ సార్, చూద్దాం ప్రజలు ఎటు డిసైడ్ చేస్తారో. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us as of now. థ్యాంక్ యూ సార్ ఇంద్రనీల్ గారు.